ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. ఈ 2025 సంవత్సరం యొక్క చివరి దినాలలోకి మనం వచ్చేసాం. సంవత్సరం ప్రారంభంలో ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉంటాం కదండీ! ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనో, లేదా ఉన్న ఉద్యోగంలో కష్టపడి ఒక ప్రమోషన్ తెచ్చుకోవాలనో, లేదా ఒక మంచి వ్యాపారం స్టార్ట్ చేయాలనో, ఆత్మ సంబంధంగా అయితే దేవుని కోసం ఈ సంవత్సరం కొన్ని ఆత్మలు రక్షించాలని ఒక టార్గెట్ పెట్టుకోయిండొచ్చు. లేదా కొంతమంది అనాథలకు సహాయం చేయాలనో, ఈ రీతిగా ఎవరి శక్తి సామర్థ్యాన్ని బట్టి, లేకుంటే ఎవరి అవసరాలను బట్టో కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేసుకోయింటారు. ఇంకా ఒక పెద్ద లిస్టే తయారు చేసుకొని ఉంటారు కదా! అవి నెరవేర్చుకోవడానికి, వాటి ఫలితాలు పొందుకోవడానికి ప్రారంభ దినం నుండే ఎంతో కష్టపడి కూడా ఉంటారు. అయితే సంవత్సరం చివరికొచ్చేసరికి కొన్ని విషయాలలో అయితే మీరు సాటిస్ఫై అయ్యే రీతిలో వాటి ఫలితాలు మీరు పొందుకోయుండొచ్చు. కానీ మరికొన్ని విషయాలలో అయితే మీరు ఆశించినంతగా ఫలితం కనిపించకపోయేసరికి ఒక అసహనం ఈరోజు మీకు కలుగుతుందేమో. లేదా నా టైం బాగోలేదు, నాకు టైం కలిసి రావట్లేదు, నేను అనుకున్నది ఏది జరగట్లేదు ఈ విషయంలో, నాకు సహాయం చేస్తామన్న వాళ్ళు కూడా, నాతో కలిసి పని చేస్తాము, ప్రోత్సహిస్తాము అని చెప్పిన వాళ్ళు కూడా ఒక అడుగు వెనక్కు వేసి నన్ను ఒంటరిగా చేశారు, ఈరోజు నేను ఒంటరిగా నిలబడున్నాను, ఏ పని జరగట్లేదు అని అనుకొని ఈరోజు నిరుత్సాహపడుతూ ఉన్నారేమో. కానీ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, కార్యములు అల్పములయున్న కాలంను తృణీకరించువాడెవడు, లోకమంతటను సంచారం చేయు యెహోవా యొక్క నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించెను. హల్లెలూయా. చూడండి, జెరుబ్బాబెలు మందిరం కట్టించాలని పూనుకున్నాడు. 9వ వచనంలో చూస్తే జెరుబ్బాబెలు చేతులే పునాది రాయి వేశాయి అని రాయబడింది. కానీ పని ముగింపుకు తీసుకొని రావడానికి, పనిని ముగించడానికి శత్రువుల నుండి ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు. కానీ దేవుడు అంటున్నాడు ఏమని అంటే, అతని చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించెను అని. ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితుల మధ్యలో జెరుబ్బాబెలు పని ముందుకు కొనసాగించాలి అని చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి సంతోషిస్తూ అతనికి ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, అతని చేతులే ముగించును అని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు జెరుబ్బాబెలును బలపరిచిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే, అలసిపోయావు కదూ, నీ పరిస్థితిని బట్టి నువ్వు కాన్సన్ట్రేట్ ఏది చేయలేకపోతున్నావు, ఫోకస్ తగ్గిపోతుంది, నీ చుట్టూ నీరుగార్చే మనుషులే ఉన్నారు, కానీ ఆగిపోకుండా నీ చేతనైనంత పని నువ్వు చేస్తూ ఉన్నావు కదా. నువ్వు చేస్తూ ఉన్న ఆ పనిని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను, నీ ప్రయత్నాన్ని నేను ఘనపరుస్తూ ఉన్నాను అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కార్యములు అల్పములై ఉన్నవని, అనుకున్నంత జరగట్లేదు అని నిరుత్సాహపడద్దు. టైం కలిసి రావట్లేదు, టైం బాగోలేదని అనొద్దు. నువ్వు స్టార్ట్ చేశావు, నీ చేతనైనంత పని ఆగిపోకుండా ముందుకు తీసుకొని వెళ్తున్నావు. ఖచ్చితంగా దాన్ని ముగించడానికి దేవుడు నీకు శక్తి ఇస్తాడు. దాన్ని నువ్వు ఇన్కంప్లీట్గా చెయ్యవు. ఖచ్చితంగా నువ్వు ప్రారంభించిన పనిని ముగిస్తావు. చిన్నగా జరుగుతున్న పని చూచి నువ్వు ఎప్పుడు నిరుత్సాహపడొద్దు. చూడండి, మనకు తెలుసు కదా, ఏ రైతు కూడా విత్తనం వేసిన వెంటనే పంటను ఎక్స్పెక్ట్ చేయలేడు కదా. దానికంటూ కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో ఆ పంట చేతికి రావడానికి చెయ్యాల్సిన పనంతా రైతు చేసిన తరువాతే, కొన్ని నెలల తర్వాతనో, కొన్ని పంటలకైతే కొన్ని సంవత్సరాల తర్వాతనో పంట చేతికొస్తుంది. అంతవరకు రైతు ఎంతో ఓపిక కలిగి తను దానికి పంట చేతికి వచ్చే వరకు, అది ఫలించే వరకు ఎన్నో పనులు ఆ యొక్క చెట్టు ఎదుగుదల కోసం చేస్తూ ఉంటాడు కదా. అదే రీతిగా నీవు కూడా నువ్వు చేస్తూ ఉన్న ఆ కొన్ని పనులే, ఆ చిన్న పనులే, అవి ఫలితము రాకపోయినప్పటికీ వాటిని ఫలితం వచ్చే వరకు వాటిని చేయటం ఆపొద్దు అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క దినాన ఖచ్చితంగా వాటి యొక్క ఫలితాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. నీ వంతు నువ్వు ఆగకుండా చేస్తున్న పనిని దేవుడు ఘనపరుస్తాడు. ఆయన కూడా ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది కదా, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అని. అదే రీతిగా యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదవు అని రాయబడింది. కాబట్టి ఈరోజు నీవు చేయ ప్రయత్నములన్నిట్లోనూ, నీ కార్యములన్నిట్లోనూ యేసయ్య తన కృప కలుగను ఆజ్ఞాపించి నీకు మహాభివృద్ధి కలుగ చేయునుగాక. ఆమేన్.